తన బాధలో కోపంలో అర్థం ఉంది కాబట్టే నేనేమి మాట్లాడలేకపోతున్నాను. మమ్మీ. మేడం, శృతి మీతో ఏదో మాట్లాడుతుందంట. చెప్పు శృతి. మమ్మీ, తను గెలిచింది కాబట్టి జ్యోతి అక్కని కాళ్ళు పట్టుకోమంటుంది. వద్దని నువ్వేనా చెప్పు మమ్మీ. తనకి బుద్ధి చెప్పాలని అలా అన్నాను తప్ప శ్రావ్యని అవమానించాలని కాదు. నీదెంత మంచి మనసు జ్యోతి. శ్రావ్యని నీలా పెంచుంటే బావుండేది. శ్రావ్య, నువ్వు నాతో మాట్లాడకు మమ్మీ. నీ వల్ల నా పరువు పోయింది ఇక్కడ. పరిస్థితి ఇంత దాకా తెచ్చుకోవద్దని నీకు ముందే చెప్పానా? ఆత్మాభిమానం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. ఆత్మాభిమానం తప్పులు చెయ్యకుండా అడ్డుపడుతుంది. అహంకారం తప్పు చేసే దారులు వెతుకుతుంది. జరిగిందేదో జరిగింది. కనీసం జ్యోతికి సారీ చెప్పు. సారీనా? నో వే. నేను సారీ చెప్పను. శ్రావ్య, జ్యోతి గెలిచింది కాబట్టి జ్యోతికి సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పాలి. 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 సారీ చెప్పాక లేదంటే ఇక్కడ నుంచి పోనిచ్చేయలేరు. నేను చెప్పను. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. అక్క చెప్పక్క. సారీయే కదా, చెప్పేసే అక్క. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ. మేడం, మీ అమ్మాయితో అలా చెప్పించారని ఏమీ అనుకోకండి. నీ గురించి నాకు తెలుసమ్మా. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. ఉంటాను. సరే మేడం. జ్యోతి గారు, జరిగిన దాంట్లో నా మిస్టేక్ ఏం లేదండి. ఇంకొకసారి మీ మాటలు నమ్మటానికి నేను రెడీగా లేను. మీ ప్రాబ్లం తలనొప్పి కాదండి, ఇంకేదో ఉంది. మీ గురించి నా కణువణువు తెలుసండి. మీ ప్రతి కదలికను నేను పసిగట్టగలను. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో, వర్క్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో, టెన్షన్గా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, హెల్త్ అప్సెట్ అయితే ఏ మూడ్లో ఉంటారో, ఇలా అన్నీ మీ గురించి మీకంటే మీ మీదే ప్రాణం పెట్టుకున్న నాకు మాత్రమే తెలుసండి. జలజక్క, ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నిజంగా నేను చూసింది నా భర్తనే అయితే 16 ఏళ్లు జైల్లో ఉన్న నన్ను కలవడానికి ఎందుకు రాలేదు? పోనీ ఆయన నా భర్త పోలికలతో ఉన్న వ్యక్తి అనుకుందాం. అమ్మవారు పూనిన ముత్తైదువు నా నుదుటిన కుంకుమెందుకు పెట్టింది?
నాకు దక్కాల్సినవన్నీ దక్కుతాయని ఎందుకు చెప్పింది? కాస్త ఓపిక పట్టు శారదా. నీ అనుమానాలకు, నీ మదిలో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. రామ్జీ, శారద నన్ను చూసేసింది కదా, నేనే శివరామని గుర్తుపట్టుంటుందా? లేదంటే శివరాం చచ్చిపోయాడని నమ్మింది కాబట్టి అదే రూపంలో ఉన్న మరో వ్యక్తి అనుకుంటుందా? నీ గురించి ఎలా అనుకున్నా మనసులో మాత్రం అనుమాన బీజం పడుంటుంది. నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. నా అడ్రస్ అంత తేలిగ్గా ఎలా తెలుస్తుంది రామ్జీ? చెప్పు, కారు ఓనర్ పేరేంటి? అడ్రస్ ఎక్కడ? అవునా, సరే, నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి. ఏమైందక్కా? అది ఖరీదైన కారు కాబట్టి సమస్యలు వస్తాయని అడ్రస్ తొందరగా చెప్పరంట శారదా. మరిప్పుడెలా అక్కా? నువ్వేం కంగారు పడకు శారదా, ఎలాగైనా అడ్రస్ పట్టుకుని తీరుతాను. మనం చూసిన ఆ మనిషిని కలుపుతా. అతను మీ ఆయనో కాదో నేను తెలుసుకుని తీరుతాను. ఇది జలజ నీకిస్తున్న మాట. అది కాదు రామ్జీ, శారద జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వైజాగ్లోనే జీవితాన్ని గడుపుతుంది అనుకున్నాను. కానీ ఇంత దూరం హైదరాబాద్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అందుకే పట్టించుకోకుండా వదిలేశాను. ఇక్కడికి వచ్చి నా నెత్తి మీద కుంపట్లా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్విందాకన్నావుగా, దాని గురించే ఆలోచిస్తున్నా. నేనన్న దాని గురించా? ఏంటది? శారదకి నీ అడ్రస్ ఎలా తెలుస్తుంది అన్నావు కదా. సిటీ దాకా వచ్చి నిన్ను చూసే పరిస్థితి వచ్చిందంటే నీ కోసం ఇంటి దాకా రాదని గ్యారెంటీ ఏంటి?